ఇప్పుడు ఆమెకి సమయాంతస్థ అని కూడా నామము ఉన్నది. సో, సమస్థ ఆరో నామం. సంస్థా సంస్థాపకురాలు అంటారు కదా! సృష్టి సంస్థం సంస్థాపకురాలామె. సృష్టిని స్కూలు పెట్టటం సంస్థాపకులు. ఈ సంస్థను ఎవరు పెట్టారండి అంటారే, అరే సృష్టి చేసింది ఈమె. సంస్థ అంటే అన్నిటి యందు నెలకొని ఉన్నది కాబట్టి ఆమె సంస్థ. ఇదంతా నేను ఉన్నాను కాబట్టి ఇదంతా నాది. ఇప్పుడు మన ఇల్లుందనుకో, పేరు మీద రిజిస్ట్రేషన్‌లు జేసుకుంటాం. నిన్నటిదాకా నీది కాదు. ఆమెది, నీది అని ఇప్పుడు కొంతకాలం వరకే నీది. తర్వాత ఆమె సంస్థ. అర్థమైందా అమ్మా? ఎవ్వరిది నీ శరీరం గూడా ఆమెయే. ఆమె యొక్క వస్తువులనే మనం పొందుతూ మళ్ళీ ఆమెకే అప్పజెపుతున్నాం. అలా చెప్తే అర్థమవుతుంది. ఆ! సో, ఈ ఊహలు, ఆలోచనలు, ఈ మేధస్సు, ఈ పాండిత్య ప్రదర్శనలు ఇవన్నీ గూడా ఆమె సంస్థ. నా సృష్టిని ఆధారం చేసుకునే గదా నీలో పాండిత్యం పుట్టింది. నా సృష్టి లేకుండా పాండిత్యం చెప్పు అంటుంది. ఏం చెప్తావు పాండిత్యం? కవిత్వానికి కూడా ఆధారం ఏమిటి? సృష్టే. ఒక కవికి ఆకాశం ఉంటే ఆకాశం మీద గీతం రాస్తాడు. ఆకాశమే లేకపోతే కవిత్వం ఏం రాస్తాడమ్మా? హ్మ్. ఈ సృష్టియే అమ్మవారు రచన. సృష్టి రచన చేసింది నువ్వా? అమ్మవారా? నీ కవిత్వానికి ప్రశంసలు వచ్చేయి అంటే అది అమ్మవారివి. అమ్మవారికి ఎంత రావాలి? అవునా? అంతే గదా! సో, ఈ సృష్టి ఆధారం చేసుకొని ఇంత గొప్ప పాండిత్యం, ఇంత గొప్ప పుస్తకం నువ్వు రాసావు అంటే, దానికి ఆధారం ఏమిటి? అమ్మవారి సృష్టి. చైతన్యము. ఈశ్వర చైతన్యం. అందుకే అంత గొప్పగా నువ్వు వర్ణన చేసావు సృష్టి మీద. అవి ప్రబంధాలు గాని, కృతులు గాని, పాటలు గాని ఏదైనా గూడా ఆధారం అమ్మే. అమ్మని చూసుకుంటూ నువ్వు మాట్లాడాల్సిందే గాని, అమ్మని తొలగించి నువ్వు ఏది ఊహించలేవు అని. అసలు నువ్వే లేవు అని. అర్థమైందా? హ్మ్. సంస్థ అంటే అది. దహర చక్రమే అహం చక్రము. అది ఏ మాయా చక్రము. అది ఏ విష్ణు గ్రంథి. ఈ హృదయ స్థానమే మాయా చక్రం. అమ్మా! సంకల్పాలన్నీ అక్కడ పుడతాయి కాబట్టి నీ శరీరం ఆ హృదయం నుంచి తీసుకొని శరీరం పనులు చేస్తుంది. క్రియలు చేస్తుంది. సో, అదంతా మాయ. దహర చక్రం అంతా మాయ. కావున జీవ నికేతనము అంటే జీవుడికి నివసించే అంటే జీవ సంకల్పాలు పుట్టే జీవుడిలో స్థానము అని విష్ణు గ్రంథి. అంతస్థ అన్నది దహర గుహలోని త్రికోణాంతర దీపిక. అంతస్థ అంటే అటువంటి జీవ గృహములో ఆ ఏది త్రికోణాంతర దీపిక గుండె లబ్ డబ్బను కొట్టుకుంటేందే అక్కడ అమ్మవారు కేంద్రీకరించబడి ఉన్నది. అంటే మీకు ఎలా ఉంటుంది అంటే, ఒక్కసారి ఇంట్లో నువ్వు లైట్లు ఆర్పేసేయి. ఇదంతా ఇల్లు అని తెలుసు. ఒక్కసారి లైట్ మధ్య గదిలో లైట్ వేశావనుకో, అది త్రికోణాంతర దీపిక ఆత్మ. దాని వలన ఈ గది అంతా కనిపిస్తున్నది. ఇది శరీరము. దీపిక అంటే అది. నీ ఇంట్లో అందుకే దీపం పెట్టమంటారు. అవునా? అమ్మవారి దగ్గర దీపం పెట్టకపోతే ఎలా? అందరూ తోసుకుంటూ ఎళ్ళిపోతారు. అక్కడ దీపం ఉంది అంటే అక్కడ పూజా స్థానము అని. నీ హృదయంలో పూజా స్థానము దహన చక్రము. అక్కడ దీపికగా ఉన్నది. ఆత్మ ఉన్నది అని. అర్థమైందా? అది తెలుసుకో అని. హ్మ్. అదే ఆత్మ కావున సమయాంతస్థ అంటే ఆత్మస్వరూపిణి అని అర్థం. నీ ఇంటికి వెలుగునిచ్చిన ఆత్మస్వరూపం అది. నీ శరీరంలో చైతన్యం ఉంటేనే నువ్వు జీవుడు అంటున్నారు. అది గనక లేకపోతే నేను శివ శవము అంటారు. తీసి అవతల పడేయండని. నీ ఇంటిని వెలిగించేది ఇల్లంటే ఈ ఇల్లే కాదు. నీ నీ శరీరం అనే గృహమును గూడా వెలిగించేది ఆత్మ. అదే ఈశ్వర చైతన్యము.
ఆ కిరణముల వలననే నీకు అణువులు కట్టుకొని శరీరం ఏర్పడింది. ఉద్భుతప్రాయము తండ్రి యొక్క సంకల్పమే ఆ! వారి ఆనందంలో నుంచి, నీటి నుంచి ఏమ్మా బుడగ, బుడగ నుంచి అండము, పిండము నుంచి శరీరం వస్తోంది. సంకల్పం నుంచి మొదలుపెడితే ఇగో ఇక్కడికి మనం పుట్టాం. లేకపోతే తండ్రి తలుచుకోకపోతే మనం ఎందుకు పుడతాం? సో, అక్కడ నీ శరీరంలో ఆత్మ ఉన్నది కాబట్టి నీ చేతులు, కాళ్ళు ఇవన్నీ గూడా అందులో నుంచి వచ్చినవి. అసలైన తల్లి, తండ్రి అది అని. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ పతిపతియే జగతో పితరౌ. నేను అని అనగలుస్తున్నావు నువ్వు. ఈ రక్తం అలా వచ్చినది. అన్ని అణువులు కట్టుకోవటం వలన వచ్చింది. పుట్టినప్పుడు 6 లీటర్లతో రక్తంతో ఉన్నామా? లేము. ఇంకా భవిష్యత్తులో రాబోతోంది. ఆ జ్యోతి స్థూలంలోకొస్తోంది. సూర్య కిరణముల వలన అన్నము ఎలా పుడుతోంది మొక్కలకి? క్లోరోఫిల్. అవునా? ఫోటోసింథసిస్. అట్లా నీ శరీరము ఆ యొక్క జ్యోతి వలన శరీరం ఏర్పడినది. ఆ జ్యోతి ఒక్కసారి శరీరంలో చైతన్యము బహిర్దృష్టి రాంగానే జీవమైంది. అర్థమైందా? స్వపరా అయింది. అంటే ద్వైతముకొచ్చింది అని. అందుకని జీవేశ్వరుడు అంటే ఆ ఈశ్వరుడే జీవేశ్వరుడయ్యాడు అని. ఆ! అది రహస్యం. ఎవరు చెప్పరమ్మా ఇది. ఇది అసలైన రహస్యం. ఇక్కడికొస్తే ఎవ్వరు మాట్లాడరు. నేనంత మీకు మనకి శరీరానికిను ఈ జ్యోతి నుంచి మన రక్తం ఎలా వచ్చిందండి? ఆ! అవునా? ఎముకలు ఇంత గట్టిగా, ఇంత స్థూలం ఎలా వచ్చింది అంటే దాని మూలం తెలుసుకోవాలి కదా! అణువుల నుంచి కట్టుకొనబడి చివరికి ఇంత పెద్ద ఎముక తయారైంది. చూసారా? మర్రి వృక్షంలో విత్తనము అంత వృక్షాన్ని ఎలా వచ్చింది అంటే నేనేం చెప్తాను? అమ్మవారి జ్యోతి నుంచి నీ శరీరం వచ్చింది. అలానే సృష్టి వచ్చింది అని చెప్తున్నాం. అది కూడా ఒప్పుకున్నారు గదా! అందుకే మన సైన్స్ ఏమిటి? ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఎలక్ట్రిసిటీ, మాగ్నెటిజం, హీట్, కోల్డ్ ఇవన్నీ తెలుసుకొని చివరికి లైట్ దాకా వచ్చారు. ఆ! సబాటమ్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ పైకి వచ్చారు. అంటే ఇక్కడ ఎవరో దేవుడున్నాడు అని తెలుసుకొని అదేంటో తెలుసుకోకుండా సైన్స్ అక్కడ ఆగిపోయి మళ్ళీ కిందకి దిగిపోయింది. ఇప్పుడు చెప్పండి కాంతి నుంచే సృష్టి వచ్చిందని ఒప్పుకుంటారు కదా! లైట్ సోలిడిఫైడ్ ఇంటూ సబాటమ్స్. హ్మ్. అర్థమైందా? ఊహల నుంచి నువ్వు క్రియలు ఎలా చేస్తున్నావో కాంతి నుంచి సృష్టి వస్తుంది. అది అంత రహస్యం ఇందులో దాచారన్నమాట. చూడండి శ్రీ విద్య. కావున సమయాంతస్థ అంటే ఆత్మస్వరూపిణి అని అర్థం. దహర గుహయందే కాల సంజ్ఞ ఉన్నది కావున ఆమె కాళిక. ఈ చైతన్యం కాల సంజ్ఞిక. కాలము, అకాలము కాస్త కాలమవుతున్నది. అఖండము కాస్త ఖండమవుతున్నప్పుడు ఈ ఈ యొక్క చైతన్యము గూడా నీలో ఉన్న చైతన్యము గూడా భూత భవిష్యత్ వర్తమానాలుగా భాషిస్తున్నది. ఈ సృష్టి ఎంతవరకు ఉంటుంది? నువ్వు ఎంతవరకు బతికి ఉంటావు అన్నది గూడా భూత భవిష్యత్ వర్తమానాల మీద ఆధారపడి ఉంటుంది. కాలము, కాల సంజ్ఞ. ఈ శరీరము, ఈ చెట్టు, ఈ పుట్ట ఇంతవరకు ఉండాలి అనే యొక్క ఆయుష్షు ప్రమాణం అనేది ఇస్తోంది. ఎల్లకాలం ఉండంగా. ఈ గుండె అలా కొట్టుకుంటుందా? కొట్టుకోదు. అదేనమ్మా. అందుకే అది కాళిక. ముఖ్య ప్రాణం కూడా సమయ. శ్వాస గూడా అదే. ఇవన్నీ గూడా ఈ ఆత్మ నుంచి వస్తున్నవే. ఆ చైతన్యం నుంచి వస్తున్నవే నీ శ్వాస. పంచభూతాలన్నీ నీలో ఉన్న పంచభూతాలతో నీ శరీరం గదా! ఈ పంచభూతాలు, సూక్ష్మభూతాలు అన్నీ కలిపితే ఆ ఆ ఆత్మ అని గుర్తుంచుకోండి. ఇవన్నీ వేరు వేరు కాదు. అదే మళ్ళీ శ్వాసగా నీలో వస్తోంది. అదే మళ్ళీ నీ నాసికారంధ్రంలో ముఖ్య ప్రాణము. ఆ జ్యోతి నుంచి పుట్టినవే ఇవన్నీ.
అమ్మవారి జ్యోతి నుంచి అందరికీ అక్కడి నుంచే రావాలి. అర్థమైందా? వెజిటేబుల్ బిర్యానీ టైపు. వెజిటేబుల్ బిర్యానీలో ఈ కూర లేదు, ఆ కూర లేదు. అన్నీ కలిపితే వెజిటేబుల్ బిర్యానీ అండి అంటున్నాం. అవునా? ఈ శరీరం అండి. ఈ శరీరంలో ఏమేమి కలిపారు? ఎలా నిలబడింది? పంచభూతాలండి. ఇవెక్కడి నుంచొచ్చాయి? ఆత్మ నుండండి. వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారైంది? రైస్‌తోనండి. అన్నిటికి రైసే గదా! ఇవన్నీ అందులో కలపాల్సిందే. మళ్ళీ ఇందులో నుంచి మళ్ళీ అవన్నీ బయటికి రావాలి. అంటే ఇలా చెప్తే మీకు అర్థమవుతుందని. చాలా కష్టం ఇది. నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. అంటే భవిష్యత్తు వాళ్ళకి తెలియట్లేదు. ఇంతకంటే ఇది సూపర్ సైన్స్. దేని మీద రీసెర్చ్ చేయండి. అంతేగాని పనికిరాని మీద ఎందుకు? హ్మ్. సమయ అంటే సుషుష్మ అని కూడా. సుషుష్మ చైతన్యం. కుండలిని శక్తి. దహర చక్రంలో ఆత్మ ఉంటే ఈ మూలాధార స్వాధిష్టాన మణిపురాల్లో అవన్నీ కిరణాలు. అది సూర్యుడు. సుషుష్మ అక్కడి వరకు. సూర్యకిరణం ఎంత వరకు వెళుతుంది? అంతవరకు కుండలిని శక్తి. ఏమ్మా? అక్కడి నుంచి నువ్వేం చేస్తున్నావు? అక్కడ పట్టుకొని, ఆ దారం పట్టుకొని దాన్ని జాగృతం చేస్తున్నావు. కిరణాన్ని పట్టుకొని ఆత్మ దగ్గరికి వస్తున్నావు. దహర చక్రం దగ్గరికి. అక్కడి నుంచి ఆగ్నేయ చక్రం దగ్గరికి ఈ జ్యోతిని తీసుకెళ్తున్నావు. మూడో కన్ను సంధ్య. అస్తమయించటం. నీ ప్రాణం పోవటం. అంటే ఏంటంటే అక్కడి దాకా చేరుకున్నావు అంటే జీవన్ముక్తి అని. అర్థమైందా? మూలాధారం ఏమిటి? ఉదయము. జాగ్రత్. ఉదయాకాశం ఉందే ఇది మిట్ట మధ్యాహ్నము. స్వప్నము. అన్ని స్వప్నాలు ఇక్కడి నుంచే. ఆగ్నేయ చక్రం సంధ్య. సాయంత్రం అయిందేంటి అంటే మూడో కన్ను దగ్గరకు వచ్చావు. ఇంకే రోజు అయిపోయిందమ్మా. నువ్వు జీవన్ముక్తి పొందావు. బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, అలానే రుద్ర గ్రంథి విభేదిని. సాయంత్రం కల్లా నీ పూజ అయిపోయింది. నీకు జీవన్ముక్తి ఇచ్చింది అమ్మవారు. అదే ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం. అయిపోయింది. ఐంలోకి వెళ్ళిపోయావుగా. సరిపోయిందా? అది చెప్తున్నా. ఉమ్. ఇప్పుడు అంతస్థ నాడి, బ్రహ్మనాడి అందు పయనిస్తే, ఈ బ్రహ్మనాడిలో ఈ యొక్క అమ్మవారు ప్రయాణిస్తే ఆ సహస్రారం చేరగలుస్తుంది. ఈ బ్రహ్మ గ్రంథి, ఈ బ్రహ్మనాడి అని ఒకటి ఉందిగా నాడులు. ఇడా పింగళ సుషుష్మ మధ్యలోది బ్రహ్మనాడి ఉంది కదే. అందులోంచి తిన్నగా వెళ్ళు. ఈ సైడ్ వేస్ అంటారు. ఇరుపక్కల ఇడా పింగళలోకి చూడు. ముఖ్య ప్రాణం పయనిస్తే వజ్రుని చిత్రుని నాడుల్లో ముఖ్య ప్రాణం పయనిస్తే నువ్వు ఎప్పుడూ గమ్యం చేరవు. సో కాబట్టి ఆమె సమయాంతస్థగా, ఈ నామము సమయాంతస్థగా జాగ్రత్తగా సరైన మార్గంలో నడిపించే తల్లి. అర్థమైందా? సమయాంతస్థగా వెళ్ళినప్పుడే ఈ సహస్రారం నుండి, అంటే మూలాధారంలో ఉన్న రక్త సహస్రారం నుంచి శ్వేత సహస్రారం వరకు చేరగలదు అనేది దానిలోని రహస్యం. అంటే సమయాంతస్థ అంటే నువ్వు చేసే ధ్యానంలో నీకు జాగ్రత్తగా నిన్ను సుషుష్మ అమ్మవారు నిన్ను ఇటు అటు ఇరుపక్కల పోనివ్వకుండా, వజ్రిని చిత్రినిలోకి వెళ్లకుండా, ఇడాపింగలోకి వెళ్లకుండా స్ట్రైట్ తీసుకెళ్లేది. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను. తప్పదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. రాముల వారు ఈ సమయాంతస్థ అనే బ్రహ్మాస్త్రం ఉందనుకుందాం. ఇంకా రావణాసురుడికి యుద్ధం చేసి అలిసిపోయాడు రాముడు. వాడు అలిసిపోతున్నాడు కానీ వాడి ప్రాణం ఎక్కడుందో తెలియదు. ఎన్నని వేస్తాడు, ఎన్ని రోజులని చేస్తాడు, తుది మొదలు లేదు. అప్పుడు ఇంకా బ్రహ్మాస్త్రం వేస్తానికి లాభం లేదు. అప్పుడు విభీషణుడు చెప్తాడు, మా అన్నయ్య వీడు
వాడి ప్రాణం అక్కడ ఉంది అని చెప్తే, సరే నేను బ్రహ్మాస్త్రం వేసి వాడు రేపు వాడిని వధిస్తాను అని చెప్పి ఆ మర్నాడు బ్రహ్మాస్త్రం యొక్క ఈ నామాన్ని జపిస్తాడు రాముడు. ఆ అంత పూజలు చేసి ఇంకా ఇదే ఆఖరి రోజు అని చెప్పి వాడికి ఆ యొక్క ఈ బాణం వేసినప్పుడు యుద్ధం జరుగుతుంది, హోరాహోరీగా జరుగుతుంది. ఆఖరిగా తీస్తాడు బ్రహ్మాస్త్రం. అక్కడ రావణాసుడు తెలుసుకుంటాడు. వాడితో సామాన్యుడు కాదు. బ్రహ్మాస్త్రం వేస్తున్నాడు అంటే నా యొక్క రహస్యం తెలిసింది. నా సమయం ఆసన్నమైంది. ఒక్కసారి ప్రయోగించినప్పుడు పక్కనే ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు? శివుడు కదా. ఈయన ఈయన ఈ ఆంజనేయ స్వామి వాళ్ళ వాళ్ళ నాన్న పేరేంటి? వాయుదేవుడా? వాయుదేవుడి పేరు చెప్పండి. ఎవరన్నా చెప్పండి. వాయుదేవుడు అని నేను అంటున్నాను. అంటే ఆంజనేయ స్వామి తల్లిదండ్రులు తండ్రి పేరేంటి? కేసరి. కేసరి. కేసరి వాయుదేవుడు. ఈయనని ఈ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తాడు. సమయాంతస్థ, అమ్మా ఈ బ్రహ్మాస్త్రము బ్రహ్మనాడిలోనే వెళ్ళాలి, ఇరుపక్కలా వెళ్ళకూడదు, గమ్యము చేరాలి, కుక్షిని ఛేదించాలి. వాడి కుక్షిలో అమృతం ఉంది మణిపురంలో, అర్థమైందా అని ప్రార్థిస్తాడు. అప్పుడు ఈ కేసరి ఆంజనేయ స్వామి తండ్రి ఆ యొక్క బాణాన్ని అటు ఇటు పోనివ్వక, ఇప్పుడు మీరు కూడా గాలిలో బాణం వేస్తే ఇప్పుడు రాయేసి పండును కొట్టామనుకో చూసి కొడతాం, లేదంటే అటు ఇటు వెళుతుంది. ఆయన ఏం చేస్తాడు? ఆ వాయువు కూడా, పంచభూతాలు కూడా, ఈయన కూడా ఆ బాణాన్ని స్ట్రైట్ గా తీసుకెళ్లి గమ్యాన్ని రావణాసుడు కుక్షిని కొట్టడం జరుగుతుంది. సమయాంతస్థ అంటే అది ఏది తలుచుకుంటే అక్కడికి ఛేదించటం. ఇటు అటు పోయింది అంటే లక్ష్యం పోయింది అని. మాయలో పడ్డావు అంటే జన్మ తప్పదు అని చెప్తున్నారు ఇక్కడ. అర్థమైందా? అలా పురాణాల్లో కూడా నారదునంతటి వాళ్ళు కూడా కొద్దిగా మాయ వచ్చింది అంటే జన్మ కూడా ఇచ్చాడు విష్ణుమూర్తి. నాకు సంసారం చేయాలనుంది అంటే ఒక్కసారి విష్ణుమాయ చూపించాడు. ఆ కథ మీరు చదవండి దేవి భాగవతంలో. అర్థమైందా? నారదుడు కూడా చనిపోయేటప్పుడు భార్య పిల్లలు, ఒక జీవుడు ఎలా బాధపడతాడో అలా బాధపడ్డాడు. అయ్యా బాబోయ్ అంటాడు. ఒక్కసారి కళ చెదిరిపోయి ఆ భార్య పిల్లలు ఆ సంసారం అంతా ఆ విష్ణుమూర్తి తీసేస్తాడు. వెళ్ళొచ్చావా అని. అసలు ఆయనకి పరిస్థితి అసలు ఎలా ఉంది అంటే ప్రాణం అంతా అక్కడే కొట్టుకుంటుంది. అది మాయ. చూసారా? జాగ్రత్తగా ఉండాలమ్మా. అందుకే ధ్యానం యోగం ఏంటంటే ఇటువంటి పరిస్థితులు రానివ్వకుండా చేస్తుంది. ఈ నామము సమయాంతస్థ అనేది నీ ధ్యానము కానీ, పూజ కానీ, నీ భక్తి కానీ ఇరుపక్కల దారి తప్పకుండా గమ్యం చేరుస్తుంది. ఆ సహస్రారము అప్పుడు చేరుతావు నువ్వు. రక్త సహస్రారము నుంచి బ్రహ్మగ్రంథి విభేదిని అయ్యి, విష్ణు గ్రంథి విభేదిని అయ్యి, రుద్రగ్రంథి విభేదిని అయ్యి, అకుల చక్రాల్లో నుంచి సహస్రారంలో ఉన్న కర్ణికలో ఉన్న ఈశ్వరుడినిలో ఈ శక్తి వెళ్ళి కలుస్తుంది. అప్పుడు సహస్రార కమలం వికసిస్తుంది. అప్పుడు నువ్వు గౌతమ బుద్ధుడి అవుతావు. బుద్ధి ప్రచోదయాత్ అవుతుంది. అది ఈ నామం యొక్క విశిష్టత. ఇక్కడికి నామం పరిసమాప్తమే. ఒక్క నిమిషం అమ్మా. మళ్ళీ సమయాచార తత్పర అనే దాంట్లో 2 చెప్పి ఆపేస్తా. 10 నిమిషాల్లో ఎంత అయితే అంత. అర్థమైంది కదా నాన్న ఇంతవరకు మీకు? ఒక్క నామం చూసారా ఎంతవరకు చెప్పిస్తుందో అమ్మవారు? నా దృష్టిలో కనీసం 10-15 పేజీలు పుస్తకంలో అయితే. వినటం వల్ల మీకు ఎంతసేపు అయింది? 1 అవర్ పట్టింది.
అదే పేజీల్లో ఉంటే 10 నిమిషాల్లో చదివేస్తారు. అందుకే వినటం వలన. అందుకే ఇదంతా ఆ శక్తి అమ్మవారు మనకిస్తేనే మనం చెప్పగలుస్తాం. ఎనర్జీ ఉండాలి గదమ్మా! శక్తి ఎంతుండాలి? ఆంజనేయ స్వామికి రాముడు ఇచ్చింది చిన్న పనే అనుకుంటాం. అనుభవించేవాడికి తెలుస్తుంది. వెళ్ళి ఈ అంగుళీకము సీతమ్మ వారికి ఇచ్చిరా అన్నాడు. అది ఆ తల్లి ఏదన్నా ఇస్తే అది తీసుకురా నాకు. నువ్వు వెళ్ళావనే నాకు సాక్ష్యం అని. నీ మీద నాకు నమ్మకం ఉంది అని. ఆంజనేయ స్వామి మరి ఎంత కష్టం ఉంటుందమ్మా! అవునా? సో, చిన్న పనైనా చాలా పెద్ద కష్టపడాల్సొస్తుంది. ధ్యానం అంటే కళ్ళు మూసుకోంగానే జ్ఞాని అయిపోలేవు. జ్ఞాని అయిపోము మనం. సాధన ఉండాలి లోపల. అంతర్సాధన అంతుండాలి. జీవ సాధన, ప్రాణ సాధన ఇవన్నీ చేస్తేనే గాని నీకు ధ్యానం అనేది కుదరదు. అండ్ యూ విల్ నెవర్ బి కాల్డ్ యాస్ ఎ జ్ఞాని. నేను జ్ఞాని అని మటుకు ఎవరు అనరు. పరధ్యానంలో ఉన్నాడు. నిద్ర వచ్చింది పడుకున్నాడు అంటారు. అర్థమైందా? కొందరు అలానే తలకాయ వాల్చేసి పడుకుంటారు. హ్మ్. సో, అది ధ్యానం కాదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. అర్థమైందా అమ్మా? ఇగో ఈ సమయాంతస్థ అలా ఉండాలి. అర్జునుడిలా ఉండాలి. సవ్యసాచిగా ఉండాలి. ఇటు మాయని కంట్రోల్ చేయాలి. ఇక్కడ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని నీ యొక్క శక్తిని ధ్యానము చేసి పైకి పంపించడం అంటే సామాన్యమైన విషయమా? అమ్మవారిని తీసుకెళ్ళి సహస్రారంలో కలపడం అంటే ఎంత కృషి ఉండాలి? సప్త సముద్రాలు దాటాలి. మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, దహర, విశుద్ధ, ఆజ్ఞ ఇవన్నీ సముద్రాలతో సమానం. మనం పిల్ల కాలవల దగ్గర ఉన్నాం. లోతు ఉంటుందా అండి అని బేరీజులు యేసుకుంటున్నాం. మధ్యలో ఉండొచ్చు కదా లోతు. అనుమానాలు. కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. కరోనా వస్తోంది అంటున్నారు గానీ, ఎందుకు వస్తోంది? ఎలా వచ్చింది? దీని సంగతేమిటి? ఎవ్వడు క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు. అన్ని జబ్బులకి మందులు కనుక్కున్నారు గానీ, కరోనా కనుక్కోలేకపోయారు. ఎంత ఆశ్చర్యం. మళ్ళీ టెక్నాలజీ గురించి మాట్లాడతారు. అవునా? అది కూడా ఒక అదృష్టంలో ఉన్న ఒక క్రిమి. అవునా? నిన్ను ఎంత భయపెడుతోంది. అలాంటిది అవునా? దినదినగంటం నూరేళ్ల ఆయుష్‌గా బతుకుతున్నప్పుడు, ఇక్కడ ఇటువంటి పనులు మనం మూలాధారం నుంచి అక్కడికి పంపించాలి అంటే శక్తిని ఆ! ఎంత కష్టం అది. ఆ! అంతా గురువుల కృప ఉండాలి.